అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి? వాకౌట్ మీరు చేయలేరు. మంత్రి గారు డిస్కషన్ పైన మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేసి మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష అధ్యక్ష వన్ సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. ఒక నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి. మనం ఏమనుకోకపోతే మాట చెప్తున్నా. కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. అధ్యక్ష ఒక మాట చెప్తున్నా. కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నది సిద్ధంగా లేమండి. మేము కూర్చున్నది సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐ విల్ సిట్. ఐ హావ్ నో ప్రాబ్లం.